మెగా డాటర్ నిహారిక ఒక మనసు సినిమాతో తెలుగు సినిమాల్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తను నటించిన ఏ ఒక్క సినిమాతోనూ సక్సెస్ అందుకోలేకపోయింది. డిజాస్టర్లను చూసి చూసి చివరకు సినిమాలనే మానేసింది. ఆ తరువాత పెళ్లి విడాకులు అంటూ ఆ సంగతి అందరికీ తెలిసిందే. ఆ పైన మళ్ళీ వెబ్ సిరీస్లు చిత్రాలు నిర్మిస్తూ బిజీగా మారింది నిహారిక. ఓటీటీలో నిహారికకు ఎప్పుడూ సక్సెస్ వస్తూనే ఉంది. ఇక కమిటీ కుర్రోళ్ళు అంటూ థియేట్రికల్గానూ నిహారిక అదరగొట్టేసింది. నిర్మాతగా ఆమెకు మొదటిసారి థియేట్రికల్ హిట్ పడింది. ఇక ఇప్పుడు తెలుగులో చిత్రాలు నిర్మిస్తూ బిజీగా ఉంది. అయితే తమిళంలో మాత్రం ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంది. నిహారిక అయితే ప్రస్తుతం తెలుగు చిత్రాల జోలికి రావడం లేదు. ఇక్కడ కేవలం చిత్రాలను వెబ్ సిరీస్ని నిర్మిస్తుంది. కానీ తమిళంలో మాత్రం నిహారిక మళ్ళీ యాక్టర్గా ట్రై చేస్తుంది. ప్రస్తుతం ఆమె కోలీవుడ్లో 2 చిత్రాలను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే తన కొత్త చిత్రం నుంచి వచ్చిన రొమాంటిక్ సాంగ్ను చూసి తెలుగు ఆడియన్స్ను ఊరళ్ళబెట్టేస్తున్నారు. నిహారిక ఇంతలా బోల్డ్ పర్ఫార్మెన్స్ చేస్తుందని ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మలయాళం ఆర్టిస్ట్ షేన్ నిగమ్, నిహారిక కలిసి మద్రాస్ కరణ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక పాటనైతే రిలీజ్ చేశారు. మణిరత్నం ఏఆర్ రెహమాన్ కాంబోలో వచ్చిన సఖీ చిత్రంలోని కాయ్ లవ్ చెడుగుడు అనే పాటను రీమేక్ చేశారు. ఆ ఒరిజినల్ సాంగ్లో హీరో హీరోయిన్లు ఎంత రొమాంటిక్గా నటించారు. ఈ రీమేక్ సాంగ్లోనూ నిహారిక, షేన్ అలాగే నటించారు. అయితే నిహారిక మాత్రం ఇంతలా పర్ఫార్మెన్స్ చేస్తుందని, ఇంత బోల్డ్గా కనిపిస్తుందని మాత్రం ఎవరు ఊహించలేదు. దీంతో అంతా షాక్కి గురవుతున్నారు. ఈ సాంగ్ అయితే ఇప్పుడు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. కానీ కొంతమంది అయితే మాత్రం నిహారిక చాలా బాగా పర్ఫామ్ చేసిందంటూ తెగ పొగిడేస్తున్నారు. ఏది ఏమైతేనే నిహారిక చేసిన ఈ సాంగ్ అయితే ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తుంది. మరి ఈ సాంగ్ మీరు కూడా చూసారా? చూస్తే ఈ సాంగ్లో నిహారిక ఎలా చేసిందో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో సినిమా వీడియోల కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.